శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణంలోని గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గత రాత్రి అన్నం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో 6 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమయానికి ప్రిన్సిపల్ లేకపోవడంతో వెంటనే గుట్టు చప్పుడు కాకుండా గోరెంట్ల ఆసుపత్రికి తరలించారు హాస్టల్ సిబ్బంది. విద్యార్థులకు సెలైన్ ఎక్కించిన తర్వాత హాస్టల్కు పంపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారాన్ని తెలపకుండా గోప్యంగా ఉంచుతున్న పాఠశాలపై పలు అనుమానాలు ఉన్నాయంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు పెట్టే అన్నం, కూర, మజ్జిగలోనూ పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సెక్యూరిటీ అదే మేడం వచ్చేంత వరకు మేము బయట ఉండాలా? అంటే మేడం వచ్చినాక అలో చేయమంటే మాకే ఎవరు చెప్పినారు అట్లని? మేడమే సార్. మేడమే చెప్పిందా? అంటే ఎవరిని ఇది లేడీస్ స్కూల్ కదా సార్. అవును, అది మాకు 1 రూమ్ ఒకటి చూపిస్తే చాలు, మాకేం వేరే అవసరం లేదు. చూపిస్తారా లేదా? అంతా బాగుంది సార్. అంత బాగుంది. రాత్రి ఎందుకు మరి ఫుడ్ పాయిజన్ అయిందండి? లేదు సార్, ఫుడ్ పాయిజన్ ఏం కాలేదు. ఎవరు కాలేదా? కాలేదు సార్, ఫుడ్ పాయిజన్ అయితే ఏం కాలేదు. అందరూ బాగా ఫుడ్ అయితే బాగుంది సార్. బాగుంది. ఈ రోజు గంటలు వెళ్ళారు, వాళ్ళ ఫీవర్ వస్తుంది సార్. ఫీవర్ వస్తుంది. ఎంతమందికి? ఇద్దరికే సార్. ఇద్దరికేనా? మీరేనా హాస్పిటల్ తీసుకుందా? మీరేనా హాస్పిటల్ తీసుకుంది అంటారు మేడం. మేడం, పిల్లలకి ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని వాటిని పెట్టాలనుకుంటే అన్నింటినీ కూడా పరిష్కరించాలి. దాని మీద మనం ఫస్ట్ ఓఆర్ఎస్ ప్రాక్టీస్ చేస్తాము. మీకు మళ్ళా అమ్మాయిల్లోకి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేది కూడా మేడం ఉంటారు, ఇక్కడే ఉంటారు మేడం. అక్కడ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఉంటారు. మేడంకి మీరు క్లియర్గా మీ ప్రాబ్లం ఏముందని 1 by 1 అందరు కూర్చొని నిదానంగా 10th క్లాస్ మీరు మేడంతో అన్ని కూడా క్లియర్గా చెప్పండి. మేము సాయంత్రం మన మేడం దగ్గర నుంచి తీసుకొని ప్రస్తుతానికి మీకు అందరూ కూడా గౌరవ మంత్రి గారు ఇంకేదైనా మీ సమస్య ఉంటే కూడా మీరేం తెలిస్తే కూడా వాటి పూర్తిగా కంప్లీట్గా మీ సమస్యలు పరిష్కరిస్తారు. ఊరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా దయచేసి తెలియజేసి మేడం కూడా మేడం మీ పర్సనల్ నెంబర్ కూడా ఇస్తారు. మేడంతో మీరు నేను చెప్పవచ్చు. ఎందుకంటే మీరంతా గర్ల్స్ కాబట్టి మేము పదే హాస్టల్ బాగుంటుంది. మేడం లేడీ మేడం వస్తారు. మేడం ప్రిన్సిపల్ మేడం ఆదేశాల మేరకు నేను 2 సార్లు విజిట్ చేశాను. మీ అందరికీ నైట్ టైం సారూంలో ఒకసారి మొన్న ఫ్రైడే భోజనం చేసేటప్పుడు వచ్చినా నేను వడ్డించి తినే వరకు ఉన్నాను. సో వెజిటేబుల్స్ బాగలేదంటే అవి రీప్లేస్ చేయించినాం మరుసటి రోజు. మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పమన్నాను. ఇక్కడ టాయిలెట్స్ ఏదైనా అడిగినాను సార్, టాయిలెట్స్లో వచ్చింది. తర్వాత అక్కడ డ్రైనేజ్ కానీ ఏదైనా వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా చెప్పమన్నాను. నేను ఏదన్నా కూడా రెక్టిఫై చేస్తాం. మేడం అయితే మాకు ఆదేశాలు ఇచ్చినారు, ఖచ్చితంగా పరిశీలి చేసి అన్ని చేస్తాం.